ఆ విధంగా వాళ్ళందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు చదువుకుని మొత్తం 155 పాస్ పుస్తకాలకి చిన్న చిన్న తప్పులతో మేము అన్ని తప్పులు గుర్తించడం జరిగింది. వాటిని అయితే పంపిణీ చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. ఆ పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులు సరిచేసి మళ్ళీ పునః పంపిణీకి పంపించి మళ్ళీ మీ అందరికీ కూడా పంపిణీ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. తప్పులు లేకుండా ఉన్న 1878 పట్టాదారు పాస్ పుస్తకాల్లో 2 మాత్రం తమ సమక్షంలో ఇప్పించడానికి మినహాయించండి. మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా ఈకేవైసీని పూర్తి చేసి రైతులందరికీ అందజేయడం జరిగింది. అంతేకాకుండా జాయింట్ ఎల్పిఎంలు విడగొట్టడానికి ప్రభుత్వం వారు ఇచ్చిన 500 రూపాయల ఫీజు మినహాయింపు ఉపయోగించుకుని సుమారు 217 మంది రైతులతో ఎల్పిఎంలు సబ్ డివిజన్స్ చేయడం జరిగింది సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం భూ హక్కు పత్రాలను రద్దుపరిచి వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో పటిష్ట భద్రతా ప్రమాణాలతో మరియు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్లతో ముద్రించిన వినూత్న పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం వారు పంపిణీ చేయడాన్ని మా గ్రామ ప్రజలందరూ కూడా తమ సంతృప్తిని తెలియజేస్తూ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. తమరి సమక్షంలో ఈకేవైసీ పూర్తి చేసి 2 పట్టాదారు పాస్ పుస్తకములను పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ కొత్తగా వచ్చిన ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటిని ఒకసారి ఈ బుక్ పట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సార్, ఓకే సార్. ఇందులో ఉన్న పేర్లు వీరంశెట్టి రాముడు
పేరు వీరంశెట్టి రాముడు. 50 సెంట్లు భూమి ఉందండి. అయితే ఇదివరకు జగన్ పరిపాలన బొమ్మతోటి మాకు పుస్తకం ఇచ్చారండి. ఆ పుస్తకం నచ్చక ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన రాజముద్రతోటి పుస్తకం ఇస్తున్నారు. మాకు సంతోషం. ఇంకొక పేరు ఉంది, చంద్రమల్ల కుమారి గారు అండి. చంద్రమల్ల కుమారి.